రే వికారాబాదులో చంద్రశేఖరుని సైనికులయ్యి చల్ చలో రే సింహం గుర్తుకే ఓటెయ్యి ఆత్మ గౌరవం చాటి చెప్పగా చంద్రశేఖరుడు కదిలెరా తెలంగాణ రాష్ట్ర సాధనకు మంత్రి పదవినే వదిలెరా తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కొత్త చరితనే రాసిందంటూ కృతజ్ఞతాభివందనాలతో భుజాల పైన జెండా మోసే ప్రజాసేవకై స్వతంత్రంగా బరిలో నేడే నిలిచెరా కదంబడో రే వికారాబాదులో చంద్రశేఖరుని సైనికులయ్యి చల్ చలో రే సింహం గుర్తుకే ఓటెయ్యి అమరవీరుల బలిదానాలతో తడిసిన మట్టి పిడికిట బట్టి ఉద్యమించరా ఉరకలెత్తరా దగా పడిన ప్రతి గుండెను తట్టే తెల్లదొరలను తరిమినట్టి పోరాట స్ఫూర్తిని కళ్ళకు కట్టి రణం చేస్తున్న చంద్రశేఖరుని తోడు నీడగా గుంపులు కట్టి మనం ఇచ్చిన తెలంగాణ మళ్ళా బాంచెందొర అంటూ ఉంటే మర్లబడి గడీల పాలన ఒక మంచి వ్యక్తి చీమకు కూడా ఆని తలపట్టని వ్యక్తి డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు. నేడు పార్టీలు అభ్యర్థిని నిల్చోబెడితే ప్రజలు నిలబెట్టిన మనిషి చంద్రశేఖర్ గారు. ప్రజల మనిషి, అపార అనుభవం, స్థానికుడు, సమర్థుడు. నేడు ఆయన గెలవాలని అన్ని వర్గాల ప్రజలు, వికారాబాద్ నియోజక ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన గెలవడం ఖాయం. ఇక టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లయితుందంటే, జార్ఖండ్ శిబు సోరెన్ ఉన్నాడు కదా, ఎట్లయితే రాష్ట్రాన్ని తెచ్చి ఒక్కసారి పరిపాలించి కనుమరుగాడి అయిపోయిండో, కేసీఆర్ కూడా ఒక్కసారి 5 ఏళ్ళు కూడా పరిపాలించకుండా 4.5 yearsకే ఎన్నికలకు పోయి కనుమరుగు కావడం ఖాయం. ఇప్పుడు నేడు ఇక్కడ పరిస్థితి మాత్రం అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల వాళ్ళు కూడా చంద్రశేఖర్ గెలిపించడానికి కంకణం కట్టుకున్నారు. నియోజకవర్గం డిసెంబర్ 12 తారీఖున రాబోయే ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతూ ఉంది. 11 ఎందుకనగా ఈరోజు చంద్రశేఖర్ గారు ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా సింహం గుర్తు నుంచి పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఆయన సుదీర్ఘకాలం వికారాబాద్ నియోజక ప్రజలకు 5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు మంత్రిగా సేవలు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు మండల హెడ్ క్వార్టర్లలో ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, వాటర్ ట్యాంకులు, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు, హాస్పిటల్స్, అలా చెప్పుకుంటూ పోతే ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో జూనియర్ కళాశాల నిర్మించడం జరిగింది. అంతకన్నా ముందు చేసినటువంటి నాయకులు ఎవరు చేయలే, ఆయన తర్వాత చేసినటువంటి నాయకులు గిట్టంగా ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఏది ఏమైనా టీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థిని వికారాబాద్ నియోజకవర్గంలో ప్రజలు గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఆయన ఎవరో ఏందో అనే పరిస్థితి, ఆయన ఇంట్రడ్యూస్ చేసుకునే పరిస్థితి. కాంగ్రెస్ నాయకుడి పట్ల వికారాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాలు పార్టీలకు అతీతంగా ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అనుభవం ఉన్నోడు, సమర్థుడు, ఏది ఏమైనా వికారాబాద్ ప్రజలు స్వేచ్ఛగా జీవించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు పరిపాలించే నాయకుడు చంద్రశేఖర్ గారిని బలపరచండి, గెలిపించండి, ఆదరించండి అని చెప్తూ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.